జీవిత గౌరవమైన రాష్ట్ర జవాబు ఆత్మీయ సంబంధం తప్పాలని అత్వాన్ని ఎందుకంటే అందరూ పూర్వం ఉంటుంటే ఆత్మీయ సంబంధం ఎందుకంటే మా క్లాస్మేట్ కమాల్ పూర్వం సభకు నమస్కారం. గురుదేవో పరబ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ మన రాజేశ్వర సార్ గారికి పాదవందనంగా, సానా రామకృష్ణారెడ్డి గారికి నమస్కారం. మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన నా గుడ్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్, క్లాస్మేట్స్ లేరనుకోండి, అలవాటు లేదు. అందరికీ నమస్కారములు. మేము వెంకరపేట అంటే ఇప్పుడు విలేజ్ మేము నందలపల్లి నుంచి మా తమ్ముడు నేను నడుచుకుంటూ అక్కడ 4th వరకు చదివి 5th కమాన్పూర్ హై స్కూల్లో జాయిన్ అయ్యి నడుచుకుంటూ. అందరికీ నా యొక్క నమస్కారాలు. వేదిక మీద ఉన్న గురువు గారికి, యాదిరెడ్డి రామకృష్ణరెడ్డి గారికి నా యొక్క వందనాలు. అయితే ఇది ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే కుటుంబంలాగా కనబడుతుంది. ఒక అన్నదమ్ములు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఒక ఇంట్లో మనం కార్యక్రమం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటాను. నేను సింగరేణిలో 40 సంవత్సరాలు నౌకరీ చేసిన, నాకు 4 పిల్లలు. నా పేరు గోపాలకృష్ణ. నేను ఫస్ట్ విషయం అంటే చాలా చదువు అంటే అప్పుడు ఇంత మా పిల్లలకు నేను చదివిస్తున్నాను కానీ అంత చదువులో అప్పుడు నేను ప్రస్తుతానికి 83లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో రమేష్ చంద్ర భార్గవ అని మేము అందరూ బట్టిగా ఉంటే రామకృష్ణారెడ్డి గారు కూడా సుస్వాగతం. నేను ఎన్టీపీసీలో సర్వీస్ చేశాను 35 ఇయర్స్. నా పిల్లలు ఇద్దరు, ఒకతను ఎస్బీఐలో చేస్తున్నారు బాబు, 2 అమ్మాయిలేమో బిజినెస్, వాళ్ళిద్దరు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ అల్లుళ్ళు. నేను ఇప్పుడు గౌతమ్ నగర్లో ఉంటున్నా ప్రస్తుతానికి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బట్ ధన్యవాదాలు అందరినీ సమావేశపరిచినందుకు. నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంది, ఎక్కువ మాట్లాడలేను. గురువు గారికి, రామకృష్ణారెడ్డి గారికి ఆ యొక్క అభినందనలు. 79-80 బ్యాచ్ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేసినందుకు ఎఫ్ఆర్ గారు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ, నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, వాళ్ళు ఎక్కడ వాళ్ళకి సెటిల్ అయ్యారు, అందరూ బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ రాజు. క్లాస్మేట్ అందరికీ నమస్కారం. పెద్దలకు, మా సార్కు, మా రెడ్డి సార్కు అందరికీ నమస్కారం. నాకు బాబు, ఒక అమ్మాయి, ఒక బాబు ఎడ్గాని చెల్లు, ఒక బాబు ఓసిట్రీలో బిడ్డ ఢిల్లీలో ఉంటుంది. ఇది నాది. అందరికీ నమస్కారం. పరిస్థితి కొంచెం మంచిగా లేదు. మన గురువర్యులు దంగమల్లి రాజేశ్వరరావు సార్కు పూర్తి అందించడం జరిగింది. అలాగే గురువర్యులకు శాల్వతో సత్కరించడం జరుగుతుంది. చేసిన
ఓకే, థ్యాంక్ యూ రాయమల్లు. ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యాను. తదుపరి ఇప్పుడు కృష్ణానగర్లో ఉంటున్నాను. ఎన్టీపీసీలో. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ గెట్టుగెదర్కి వచ్చిన చీఫ్ గెస్ట్ రాజేశ్వరరావు గారికి ప్రత్యేకించిన ఆయుషం ఇక్కడ వీళ్ళ అఫ్సర్ కూడా కాదు, నవీన్ బాబా రాయుషం ఎన్టీపీసీలో సుధాకర్ అశోక్ అని ఉంటే వాళ్ళ క్లాస్మేట్ సార్. నేను సత్యనారాయణ వాళ్ళ బ్యాచ్. నేను నాది వెన్నపల్లి ప్రాపర్. నేను తప్పులో క్షమించండి. ఆయన పీజీ అట్లనే మాట్లాడతాడు. ఎప్పుడో 1980 వరకు కమాన్పూర్ హై స్కూల్లో చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ మరలా మన పాఠశాలను గుర్తుపెట్టుకొని ఇంత చక్కటి సదాశయంతో ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మెను నిర్వహించుకున్నటువంటి మీ మిత్రులకు మరియు మా గురువర్యులు గురుదేవ్ రాయసర్ గారు కూడా మా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే పూర్వ విద్యార్థులు అంటే చిన్నప్పుడు చిలిపి పనులు తిరిగి చేస్తారు. ఆనాటి మధుర జ్ఞాపకాన్ని నెమ్మది వేసుకొని మళ్ళీ పాత స్నేహితుల మాధుర్యాన్ని పంచుకోవాలంత ఉద్దేశంతో ప్రేమతో మా ఇంటికి వచ్చినందుకు మా లైఫ్ క్లబ్ తరఫున మరియు నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను కూడా ఎక్కడో చదువుకొని ఎక్కడెక్కడో జీవనం సాగించి మా కమాన్పూర్ సేవడం నా స్థిరపడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ మిత్రులందరినీ చూసిన తర్వాత నాకు నేను ఇక్కడ స్థిరపడి ఉండడం సబబే అనిపిస్తుంది. ఇంతమంది మిత్రులతో పాటు నన్ను కూడా మీలో కలుపుకొని మన అందించినట్టు అందరి మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను. సార్ రామకృష్ణ సార్, థ్యాంక్ యూ. మన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఒకే ఒక ఉపాధ్యాయులు శ్రీ రాజేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన మన అలనాటి విద్యార్థుల గురించి ఎవరైనా రాజేశ్వరరావు సార్కు మా చైర్మన్ సార్ శాల్వాతో సత్కరించడం జరుగుతుంది. కూర్చోండి సార్, కూర్చోండి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చైర్మన్తో పాటు లయన్ జబ్బార్ ఖాన్, నేను మెంబర్ను కాబట్టి ఇద్దరు కలిసి సన్మానం చేయడం జరుగుతుంది. మీ పూర్వ విద్యార్థి కాదు, ప్రస్తుతం ఇప్పుడు నేను లయన్స్ క్లబ్ మెంబర్ను. పెద్ద అల్లుడు ఎన్టీపీసీలో ఉంటాడు, నడిపి అల్లుడు దుబాయ్లో ఉంటాడు, చిన్న అల్లుడు కైమాలో ఉంటాడు సాఫ్ట్వేర్. నడిపి అల్లుడు దుబాయ్లో 60 మినిట్స్లో అది ఫుడ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. నాకు 3 అమ్మాయిలు. దేవదేవ వల్ల నేను మంచి సెటిల్ కాదు అంటే బువ్వ పొట్ట బట్ట నడుస్తుంది ప్రస్తుతం. ఇంకోటి ఏంటంటే నాకు 5 సంపాదించి ఇంత భూమి ఉండే మొన్న ఇక్కడ అమ్ముకున్నా. ఎందుకంటే నా చిన్నప్పుడు పెళ్లి చేసిన, అప్పుడు అమ్ముకున్నా. ఇంత టెంట్ హౌస్ మా పార్ట్నర్ నడుపుతాడు, వాడు నెలకు ఇంతో అంత లాగేస్తాడు. అట్లయితే నేను కూడా వాడు రాముడు ఇప్పుడు నారాయణ చెప్పాడు, మేము 5 కిలోమీటర్ల నుంచి నడిచేస్తాం అనేది. మేము చడ్డీ తీసుకొని మేము వాగు నుంచి నడుచుకుంటూ పోతాం, తాళ్ళాల నుంచి. ఇప్పుడు రోడ్డు అయినాయి, అప్పుడు అట్లనే వచ్చినాం నెక్కర్ మీద చడ్డీ తడవంగా. అందరం అట్లనే వచ్చినాం. అప్పుడు ఆ స్కూళ్ళు అట్లుండే, ఆనందం వేరుండే, అప్పుడు ఆడుకున్నది వేరుండే. ప్రస్తుతం అందరం కలిసి ఆనందకరం. ఇంకోటి ఏంటంటే మీరందరూ నా మాట మన్నించి నాకు సహకరించి ఒక్కకాడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఈ ఆనందం చాలు. ఇంకోసారికి అందరం కలిసి చేద్దామంటారు, దాన్ని కూడా నేను సిద్ధం. ఇంకా కొందరు నాకు సహాయ సహకారం కూడా మీరు ఎంబడి ఉండాలి. మొత్తం నా మీద భారం వేస్తే పొద్దు నుంచి బువ్వ తింటే 11 అయింది, తానం లేదు బువ్వ లేదు. ఇప్పుడు తిని మెల్లగా మీతో నచ్చిన అట్లా చేద్దాం. కాదంగా రాముడు నీకన్నా ముందే ఆ చర్చ నడిచింది. రాజశేఖర్ ఏమన్నాడంటే
మన క్లాస్మేట్లు మహిళ అట్లనే మన పిల్లలతో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని రాజశేఖర్ ప్రపోజల్ చేసిండు. నీకన్నా ముందే నువ్వు ఇండే నువ్వు మళ్ళీ అదే, ఎందుకంటే మీకు ఎందుకంటే ఎక్కువ ఆటలతో దోస్తాను ఎక్కువ ఉంటుంది నీకు రాజశేఖర్, మాట ముచ్చట ఉంటుంది అంటే దోస్తానంటే అట్లా కాదురా, ఫ్రెండ్షిప్ అదే మరి. అరే నేను కాదంట, నేను వక్రీకరించి నా మాట ఓకే. ఇప్పుడు గురువర్యులకు సన్మానం, తదుపరి అందరికీ మెమోటోలు అందజేయడం జరుగుతుంది. తదనంతరం పువ్వ, ఇక అంత తదుపరి మన గురువర్యులను సన్మానం తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత మన కార్యక్రమాల అనంతరం దాన్ని ముగిస్తుందాం. మన కార్యక్రమాలు మనకే ఉంటాయి, అవి మెల్లగా చేసుకుందాం. ఓకే రైట్. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun. మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మాత్రమే నేను సేవలు అందించాను, కానీ నేనేదో రూపాయలు పనులు చేయలేదు. కానీ మీరు ఇంత నన్ను ఘనంగా సన్మానించడానికి మాత్రం నేను మిమ్మల్ని అక్కడిని ఆశీర్వదించండి అని కోరుకుంటూ, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.